కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. చాలా రోజులుగా ఈ టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కులిషోవ్ ఎఫెక్ట్ మీదనే కాదు, ఇన్ జనరల్ ఎడిటింగ్ మీద. బికాస్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ న్యూ థింగ్స్ వీ కుడ్ లెర్న్ ఇన్ ఎడిటింగ్, లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ తెలుసుకొని 1 by 1 ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడమే ఈ వీడియోలు చేయడానికి నా ప్రైమరీ పర్పస్. బిఫోర్ వి జంప్ ఇన్ టు నో వాట్ ఇస్ కులిషోవ్ ఎఫెక్ట్, లెట్స్ ఫస్ట్ నో who is Kuleshov. Lev Kuleshov was a Russian filmmaker. దాంతోపాటు he's a teacher and a film theorist. ప్రపంచంలో మొట్టమొదటి ఫిల్మ్ స్కూల్ మాస్కో ఫిల్మ్ స్కూల్ కి దానికి లెవ్ కులిషోవ్ was one of the founders. 1910s 1920s టైంలో ఆయన చాలా సైలెంట్ ఫిల్మ్స్ తీశారు. ఎర్లీ 1900s లో ఒక రకంగా సినిమాకి ఎర్లీ డేస్ లో ఆబ్వియస్లీ సైలెంట్ ఫిల్మ్స్ ఎక్కువగా చేసేవాళ్ళు, అవే రిలీజ్ అయ్యేవి. అప్పుడున్న ఫిల్మ్ మేకర్స్ కి జనాలకి ఒకటే క్యూరియాసిటీ, హౌ మూవీస్ కుడ్ బి మోర్ దెన్ జస్ట్ మూవింగ్ పిక్చర్స్. ఇది కులిషోవ్ క్యూరియాసిటీ కూడా. సినిమా అనేది ఏదో సరదాగా తీసేవి కావు. కొన్ని కథల్లో కేవలం ఎడిటింగ్ తో స్టోరీ టెల్లింగ్ ని ఎలా ఇంపాక్ట్ చేయొచ్చు, ఎడిటింగ్ పొటెన్షియల్ మీద కులిషోవ్ ఎక్కువగా వర్క్ చేసేవారు. ఈ స్టడీడ్ హౌ ఎడిటింగ్ వర్క్ అండ్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ పీపుల్ ఎమోషనల్లీ. ఆయన ఎప్పుడు ఒకటే బిలీవ్ చేసేవాళ్ళు, సినిమా ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ యూ షూట్ బట్ హౌ యూ అరేంజ్ ఇట్. ఈ పర్టికులర్ ఇమేజెస్ ఆర్డర్ గానీ మారిస్తే ఆడియన్స్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా ఫీల్ అవుతారో అని యూస్ టు ట్రై డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ దట్ గేవ్ హిమ్ డిఫరెంట్ స్టోరీస్. అండ్ దాట్స్ హౌ కులిషోవ్ ఎఫెక్ట్ వాస్ బోర్న్. ఇమాజిన్ మీరు ఒక వీడియో చూస్తున్నారు. ఆ వీడియోలో యూ ఫస్ట్ సీ అ మ్యాన్స్ ఫేస్, బ్లాంక్ ఎక్స్ప్రెషన్, and then you see a bowl of hot soup. ఆ తర్వాత you see the same man's face again. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఈయనకి చాలా ఆకలేస్తుంది అందుకే అలా చూస్తున్నాడు. Now let's change this. The same man's face. కానీ ఇప్పుడు మీరు కాఫిన్లో ఒక చిన్న పాపను చూస్తున్నారు. And we cut to the man's face now. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, he looks sad. మేబీ అక్కడ ఉండేది తన కూతురేమో అని. Let's change it again. We see the same man. We cut to a woman lying on the bed wearing something fancy. అండ్ దెన్ సేమ్ మ్యాన్స్ ఫేస్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఈ వ్యక్తి ఈ అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాడేమో అందుకే అలా చూస్తున్నాడు. ఈ 3 clips చూసాక మనకేం అర్థమైంది, ద మ్యాన్స్ ఫేస్ నెవర్ చేంజ్డ్. ప్రతి క్లిప్ లో సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, బట్ వాట్ హెస్ చేంజ్డ్, ఈ వ్యక్తి ఫేస్ ముందు అండ్ వెనకాల వచ్చే షార్ట్స్ అండ్ యువర్ థాట్ ప్రాసెస్ చేంజ్డ్. ఆ ఫేస్ కి మీరు ఒక ఎమోషన్ యాడ్ చేశారు డిపెండింగ్ ఆన్ వాట్ కేమ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. దిస్ ఇస్ ద కులిషోవ్ ఎఫెక్ట్. ఒక సీక్వెన్స్ లో ఉండే ఇమేజెస్ ఆర్డర్ అండ్ కాంటెక్స్ట్ చేంజ్ చేయడం వల్ల ఆడియన్స్ ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మారుతుంది. ఈ ఎఫెక్ట్ వల్ల అల్టిమేట్ గా కులిషోవ్ చెప్పాలనుకుంది, మీనింగ్ అనేది నీ షార్ట్ లో మాత్రమే ఉండదు, నీ ఎడిట్ లో కూడా ఉంటుంది. మనం యాజ్ ఫిల్మ్ మేకర్స్ వీ కెన్ మ్యానిపులేట్ దర్ ఎమోషన్స్ బై జస్ట్ అరేంజింగ్ షార్ట్స్ ఇన్ అ స్మార్ట్ వే. యాక్టింగ్ చేయకుండా, ఒక్క డైలాగ్ లేకుండా, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లేకుండా, జస్ట్ మనం కట్ చేసే ఆర్డర్ ఆఫ్ షార్ట్స్ వల్ల యూ కెన్ మేక్ పీపుల్ ఫీల్ సాడ్నెస్, టెన్షన్, లవ్ ఆర్ ఎనీ అదర్ ఎమోషన్ పాసిబుల్. హిచ్కాక్ కూడా కులిషోవ్ ఎఫెక్ట్ గురించి చాలా సందర్భాల్లో చెప్పారు. ఇది హిచ్కాక్ ట్రూఫ్ బుక్ లో కూడా ఆయన ప్రాపర్ గా చెప్తారు. యూ కెన్ హ్యావ్ అ క్లోజ్అప్ ఆఫ్ అ మ్యాన్స్ ఫేస్, తర్వాత ఒక బేబీ షాట్ కి కట్ చేసి గో బ్యాక్ టు ద మ్యాన్స్ ఫేస్ అండ్ హీ స్మైల్స్. ఇప్పుడు ఈ వ్యక్తి ఒక కైండ్ పర్సన్ లా కనిపిస్తాడు, వెరీ సింపథెటిక్. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ అ బేబీ, ఇఫ్ యూ షో అ గర్ల్ ఇన్ అ బిగినీ అండ్ దెన్ కట్ బ్యాక్ టు ద మ్యాన్స్ ఫేస్, ఇప్పుడు ఇదే వ్యక్తి ఒక 30 old man లా కనిపిస్తాడు, లస్ట్ ఎమోషన్ కనపడుతుంది. ఇదంతా చెప్తూ హీ కంక్లూడెడ్ ద పవర్ వాజ్ ఇన్ ది ఎడిటింగ్ అండ్ నాట్ జస్ట్ ఇన్ ద ఇమేజెస్. ఆయన దీని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ క్లిప్ కింద డిస్క్రిప్షన్ లో ప్లగిన్ చేస్తున్నాను, టైం ఉంటే ప్లీజ్ డూ వాచ్ ఇట్. మన సినిమాల్లో ఉన్న క్లిప్స్ నుంచి కూడా వీ కెన్ ట్రై టు అప్లై కులిషోవ్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ దిస్ సీన్ ఫ్రమ్ వన్ నేను ఒకడిని. ఇక్కడున్న ఎమోషన్, ఫైనల్లీ ఒక క్లూ దొరికిందని దే బోత్ ఆర్ థ్రిల్డ్. నౌ వాచ్ దిస్. మేబీ ఆ అమ్మాయి రాక్ స్టార్ గౌతమ్ లిస్ట్ ఆఫ్ ఎనిమీస్ లో ఒకరు అయ్యుండొచ్చు, అందుకే ఆ డెత్ సీన్ వాళ్ళకి అంత సాటిస్ఫాక్టరీగా ఉంది. అర్థం కాలేదా? ఓకే, లెట్స్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ అ క్లిప్ ఫ్రమ్ రంగస్థలం. ఇక్కడున్న ఎమోషన్, కుమార్ బాబు చనిపోయాడు, బాధలో చిట్టుబాబు ఉన్నాడు, హీఈస్ సాడ్, షాక్డ్ అండ్ ఫ్యూరియస్. నౌ వాచ్ దిస్. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. మీకు మ్యాటర్ అర్థమైంది కదా. జస్ట్ మనం కట్ చేసే సీన్స్ ఆర్డర్ అండ్ కాంటెక్స్ట్ వల్ల మీరు ఆ ఎమోషన్ ఫీల్ అవుతారు. కులిషోవ్ ఎఫెక్ట్ ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనం చాలా స్టోరీస్ వితౌట్ మచ్ డైలాగ్ విజువల్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ టైం మీరు ఒక వీడియో ఎడిట్ చేస్తున్నా ఆర్ ఒక సినిమా చూస్తున్నా, ట్రై టు నోటీస్ how your feelings change based on what is shown before and after a shot. I hope you learned something new today, and on that note,